హాయ్ అండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 10:30 అవుతోందండి. మార్నింగ్ కాదు, నైట్ 10:30 అవుతోంది. ఈ టైంలో రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఏమో నాకు కూడా తెలియదండి. రమేష్ వచ్చి రెడీ అవ్వు బయటకు వెళ్దాము ఇప్పుడు అని అన్నాడు. ఈ టైంలో అంటే అవును బయటకు వెళ్దాము అని అన్నాడు. అందుకని రెడీ అయిపోయాము. సో ఇప్పుడు మీకు అన్ని రాని చూపిస్తాను. అలాగే అడుగుదాం రమేష్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేసి. చూడండి వాళ్ళు రెడీ అవుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము? బయటకి బయటకని తెలుసు, ఎక్కడికి? బయటకి ఎలా వెళ్తున్నావు? క్యాబ్లో. ఎందుకు క్యాబ్లో? ఊరికే బాగుంటుందని. ఓకే, తెలిసిన ప్లేస్కా తెలియని ప్లేస్కా? తెలిసిన ప్లేస్కి, నీకు ఇష్టమైన ప్లేస్కి. నాకు ఇష్టమైన ప్లేస్కి తెలిసిన ప్లేస్కే అంట. కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంది. అని హాయ్ చెప్పు. అని ఎక్కడికి వెళ్తున్నాం? బయటికి పోమ్మా. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు ఇంకా కూడా. చూడండి మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. క్యాబ్ ఎంతసేపట్లో వస్తుంది? వస్తుంది ఇంకా 5-10 minutes. 5-10 minutes లోనేనా? బుక్ చేసేసావా అప్పుడే? అక్కడికి ఎంత టైం పడుతుంది? ఎందుకు? అందుకు చూడండి అసలు చెప్పట్లేదు. అక్కడికి ఎంత టైం అని ఎందుకు చెప్పట్లేదు? తెలుసా? ఓకే. సో అంటే రమేష్ ఏంటంటే నాకు తెలిసిపోతుంది ఎంత టైం అంటే నేను ఎస్టిమేట్ చేసుకోగలను అని నాకు టైం చెప్పట్లేదు కదా. అని అని హాయ్ చెప్పు. హాయ్ చెప్పని. సో అనిరా అయితే రెడీ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ అండి, వింటర్ కదా, సో వింటర్ క్లాత్స్ అన్నీ వేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకొక 5 minutesలో. చూసారు కదా, మేమైతే దిగేసామండి కిందికి. ఇంక ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం చల్లగానే ఉంది బయట అయితే. సో 80% జర్నీ చేయగానే నాకు అర్థమైపోయింది అనమాట ఎక్కడికి వస్తున్నాము అనేసి. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. అదేంటో కూడా చూపిస్తాను. ఇంత నైట్ ఎందుకు వచ్చాము అనేది కూడా మీకు కొంతసేపట్లో తెలుస్తుంది కూడా. ఎక్కడికి వచ్చామో కనపడుతుందా? నా వెనకాల లండన్ బ్రిడ్జ్, నైట్ వ్యూ ఆఫ్ లండన్ బ్రిడ్జ్ చాలా బాగుంటుందండి. ఎందుకు వచ్చామో కూడా తెలుస్తుందని చెప్పాను కదా. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే. ఇది నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈ బర్త్డే అయితే నాకు 25th బర్త్డే, అలాగే మా మ్యారేజ్ అయ్యాక 5th బర్త్డే, అండ్ అనిరా పుట్టాక 1st బర్త్డే అనమాట. జనరల్గా బర్త్డే అంటే చాలా స్పెషల్ కదా. అండ్ ఇవాళ అయితే 12 o'clockకి కేక్ కట్ చేయించడానికి రమేష్ నాకు సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అండ్ లండన్ బ్రిడ్జ్ అంటే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ నైట్ వ్యూ అయితే సూపర్గా ఉందండి. బిల్డింగ్స్ అన్నీ కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మొన్ననే కదండి పౌర్ణమి అయిపోయిండేది. చూసారా, అక్కడ మూన్ కూడా చాలా నిండుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఏంటంటే మూన్ చాలా దగ్గరగా కూడా కనపడతాడు. చాలా పెద్దగా ఉంటుంది పౌర్ణమి అప్పుడు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ సౌండ్, ఈ లైటింగ్స్, ఈ నైట్ వ్యూ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. వెనకాల లండన్ బ్రిడ్జ్ లైటింగ్స్తో అండ్ చుట్టూరు బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి, లైటింగ్స్తో చాలా బాగున్నాయి కదా. యాక్చువల్గా ఏంటంటే ఆ లైటింగ్స్లో లోపల చైర్స్ మాత్రమే కనపడుతున్నాయి, పర్సన్స్ ఎవరు లేరు అనుకుంటాను. మేబీ వీడియోలో అంత కనపడకపోవచ్చు. అండ్ అక్కడ
ఈ టైంలో అందరు ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా. అండ్ ఇక్కడ కనపడుతుంది కదా షాడ్, చూసారా లైటింగ్స్ ఎలా ఉందో. అండ్ ఇంకా అనిరా అయితే బగ్గీలో నిద్రపోతుంది. మైకీ హ్యాపీ బర్త్డే టు మీ. సో ఈ విధంగా నా 25th బర్త్డే నైట్ కేక్ కటింగ్ 12 o'clockకి ఇలా లండన్ బ్రిడ్జ్ దగ్గర జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇక్కడంతా వాక్ చాలా బాగుంటుంది కదా, అందుకని ఇట్లా వాక్ చేస్తూ ఉన్నాము. అండ్ కేక్ కటింగ్ తర్వాత చాలా టైమ్స్ కూడా స్పెండ్ చేసాము. ఇంక ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు ఏంటంటే వింటర్ కదా, అందుకనేసి కొంచెం అక్కడ తక్కువ మంది ఉన్నారు లండన్ బ్రిడ్జ్ దగ్గర. డే లైటింగ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. అదే సమ్మర్ టైంలో అయితే డే లైటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, చాలామంది వెళ్తూ ఉంటారండి. మిడ్ నైట్ కూడా చాలామంది ఉంటారు అక్కడ. అండ్ ఇంకా బర్త్డే విషయానికి వస్తే, బర్త్డే అనేది చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఇయర్లో అది వన్ డే వచ్చి మన డే అన్నట్లు నా ఫీలింగ్ అనమాట. అండ్ రమేష్ నా లైఫ్లోకి వచ్చాక ఈ స్పెషల్ డే కాస్త సర్ప్రైజింగ్ డే గాను, ఎగ్జైటింగ్ డే గాను, అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ డే గాను మారిపోయింది. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్లో సర్ప్రైజ్ చేయడము, కొత్త కొత్తగా ఎగ్జైట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటాడనమాట. అండ్ నా ఫస్ట్ బర్త్డే నుంచి మీకు చెప్తూ వస్తే కనుక బోర్ కొట్టేస్తుందేమో. అండ్ లేట్ కూడా అయింది కదా, ఇంకా నేను కూడా పడుకోవాలి. గుడ్ నైట్.